అందరికీ ప్రైజ్ లాడండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేను ఈరోజు ఒక విషయాన్ని షేర్ చేసుకుందామని మేము ముందుకు వచ్చానన్నమాట. అది ఏంటి అంటే, క్రీస్తుని అంగీకరించినటువంటి మనము నిందలు పొందడానికి అర్హులము అవునా కాదా అన్న విషయాన్ని, అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ గురించే నేను మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే మనము దేవుణ్ణి నమ్మి క్రీస్తుని అంగీకరించి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటామో అప్పుడు మనకి శ్రమలు స్టార్ట్ అవుతాయి. మనం ఎవరైతే అనుకుంటూ ఉంటారో క్రీస్తు దగ్గరికి రావడం ద్వారా నా శ్రమలన్నీ పోతాయి, నా కష్టాలన్నీ పోతాయి అని చెప్పేసి అనుకుంటారో అవన్నీ భ్రమ. ఎందుకు అనంటే, ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించిన వారంగా ఉంటామో, ఎప్పుడైతే క్రీస్తులో జీవిస్తూ క్రీస్తులో నడుస్తూ ఉంటామో అప్పుడే మనకి శ్రమలు స్టార్ట్ అవుతాయి. నేను కొత్తగా వింతగా చెప్పొచ్చు, కానీ ఖచ్చితంగా మనకన్నా శ్రమలు స్టార్ట్ అవుతాయి. ఎందుకు అనంటే, ఇక్కడ మనకి ఈ భూమి మీద రెండు శక్తులు పనిచేస్తాయి అన్నమాట. అది దేవుని శక్తి, అలానే దేవునికి వ్యతిరేకమైనటువంటి సాతాను శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన లోకంలో సంతోషంగా మన ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తూ ఉంటామో అప్పుడు సాతాను మనల్ని ఏం చేయదు. కానీ ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వస్తామో, దేవునికి దగ్గరగా ఉంటూ ఉంటామో సాతాను అది భరించలేదు కాబట్టి మన మీద తను ఫైట్ చేయడానికి స్టార్ట్ చేస్తుంది. కాబట్టి ఎఫెసీ గ్రంథంలో 6వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, మనము పోరాడినది ఈ లోకనాథులతో కానీ ప్రధానులతో కాదు, కానీ దురాత్మ శక్తులతో మనం పోరాడుతూ ఉన్నాము. మనకు కనిపించినటువంటి శక్తులతో మనం పోరాడుతూ ఉన్నాం. ఎప్పుడైతే మనము పోరాడడం అన్నది మనం స్టార్ట్ చేస్తామో, దురాత్మ శక్తులు అన్నవి దేవునితో మనం ఎప్పుడైతే నడవడం స్టార్ట్ చేస్తామో ఆ దురాత్మ శక్తులు అన్నవి మన మీద ప్రయోగం చేస్తూ ఉంటాయి అన్నమాట. అవి మన మీద మనతో పోరాడుతూ ఉంటాయి. కాబట్టి అవి ఏ విధంగా పోరాడుతాయి అని చెప్పేసి అంటే, మనుషులను ఉపయోగించుకోవచ్చు, మన ఇంట్లో పరిస్థితులను ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా ప్రతి విషయంలో ఉపయోగించుకొని మనతో ఫైట్ చేయడానికి చూస్తాయి. మనము పడిపోవడానికి ఏదో ఒక విషయంలో మనము దేవునికి ఇష్టం లేని పరిస్థితి తెచ్చుకోవడానికి, మళ్ళీ దేవుని నుంచి దూరం అయ్యే పరిస్థితి రావడానికి సాతాను మనతో పోరాడుతూనే ఉంటుందన్నమాట. కానీ మనకు అది అర్థం కాక మనము అందులో లొంగిపోయే వారంగా ఉంటాము. సాతాను పోరాడటంలో మనము ఓడిపోయే వారంగా ఉంటాము. ఎప్పుడైతే మనం దేవునితో ప్రయాణం చేస్తూ ఉంటామో, దేవునితో కలిసి మనం ప్రయాణం చేసేటప్పుడు దేవుడిని విడిచిపెట్టకూడదు. అంటే ఆయన మనం చేయి పట్టుకోవాలి. ఆ విధంగా పట్టుకోవాలి అంటే మనము ఎక్కువగా ప్రార్థనలో గడపడం చేయాలి, అలానే వాక్యములను ధ్యానించడం చేయాలి. కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాము, వాక్యములను ధ్యానించడం అంటే ఒక ఫోన్ తీసుకొని ఒక వ్యక్తి ఒక దైవజనుడు ఏదైనా సరే వాక్యం చెప్తే ఆ వాక్యం వింటూ ఉన్నాం, ఆ వీడియో అయిపోతుంది, తర్వాత ఇంకో వీడియో అవుతుంది, తర్వాత ఇంకో వీడియో అవుతుంది, అంటే వింటూనే ఉంటాం. సాతాను మన పక్కనే ఉండి అన్నీ విను అని చెప్పేసి చెప్తుంది, కానీ ఆ ప్రకారంగా ఆచరించాలి అన్నది మనం ఒక వీడియో తర్వాత. అంటే ఇది కూడా ఒక రకంగా సాతాను ఏంటంటే విను అని చెప్తుంది, కానీ ఎప్పుడైతే నువ్వు ప్రార్థించడానికి సాతాను అంగీకరిస్తున్నా ఖచ్చితంగా అంగీకరించదు. ఏదో ఒక శక్తి, ఏదో ఒక ఆటంకాన్ని కలుగు చేసి ప్రార్థన మోకాళ్ళ మీదకి రాకుండా ఆపగలుగుతుందా? మన పాటలు పాడినా, యేసయ్య పాటలు పాడినా కూడా అది ఏమనదు, అలానే యేసయ్య వాక్యం వింటున్నా ఏమనదు, అలానే యేసయ్యకి సంబంధించిన ఏ కార్యం చేస్తున్నా కూడా సరే చెయ్యి అని అంటది. కానీ ఎప్పుడైతే మనం మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా ఆటంకం కలుగు చేస్తుంది. అంటే సాతానికి మనము దేవునితో ప్రార్థన చేయడం అన్నది ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు అని అంటే, మనం ఎప్పుడైతే మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేస్తామో సాతానుని బంధించినట్లుగా ఉంటుంది. ఆ బంధకాలు సాతానికి మనం ఇస్తున్నాం. ఏ విధంగా? మన వాక్కు ద్వారా, మన ప్రార్థన ద్వారా దేవునికి మనం అధికారం ఇస్తున్నట్లు అనమాట. యేసయ్యా నాకు ఇది చెయ్యి అని చెప్పేసి మనం అడగడం కాదు, కానీ మనము సాతానుతో ఏ విధంగా పోరాడాలి, ఏ విధంగా మనం సాతాన్ని జయించాలి అన్నది మనం తెలుసుకుంటూ సాతాన్ని బంధించే విధంగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం అని అనుకుంటాం, కానీ అక్కడ సాతానికి ఖచ్చితంగా అక్కడ బంధకాలు అనేవి కలుగుతాయి, తనకి ఆటంకాలు అనేవి కలుగుతాయి.
కాబట్టి ఆ బంధకాలు, ఆటంకాలు కలుగుతున్నాయి, నాకు ఈ ఇబ్బందులు కలుగుతున్నాయి, వారు ప్రార్థించడం నాకు ఇష్టం లేదు, నన్ను ఆపివేస్తున్నాయి అని చెప్పేసి తను ఏం చేస్తుంది అని అంటే మన మీద పోరాటం, ప్రార్థన చేయకుండా ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. మన ఇంట్లో శోధన తీసుకురావచ్చు, మన పక్కింటి ద్వారా తీసుకురావచ్చు, తర్వాత ఇతరుల ద్వారా తీసుకురావచ్చు. ఆ విధంగా ఏ విధంగానైనా సరే సాతాను మనల్ని శోధనలో ప్రవేశింపచేస్తుంది. ప్రార్థన చేయడానికి అవకాశం ఇవ్వదు. మీరు ఎంతసేపు అయినా వాక్యం వినండి, మీరు ఎంతసేపు అయినా పాటలు పాడండి, లేకపోతే ఎంతసేపు అయినా దేవుడిని స్తుతించండి, అన్నీ ఓకే చేస్తుంది, కానీ ప్రార్థనకి మాత్రం తను విముఖత చూపుతుంది అనమాట. మనల్ని ప్రార్థనకి కూర్చోనివ్వదు. ఖచ్చితంగా సాతాన్ మనల్ని ప్రార్థనకి కూర్చోనివ్వదు. కాబట్టి మనము సాతాన్ని జయించాలి అని అంటే ఈ విషయాన్ని మనం గ్రహించగలిగితే, సాతాన్ని జయించాలి అని అంటే మన ప్రార్థనలో మాత్రమే, మన మోకాళ్ళ ప్రార్థన ద్వారా మాత్రమే మనం సాతాన్ని జయించగలుగుతాము అన్న విషయాన్ని మనం గ్రహించగలిగాము అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సాతాన్ని జయించడానికి ఒక ఆయుధం మనకి దొరికింది. ఏ ఆయుధము? మన మోకాళ్ళ ప్రార్థన అనమాట. ఎంతమంది అయితే ప్రతిరోజు మోకాళ్ళ మీదకు వచ్చి దేవునితో సమయం గడుపుతారు. చాలామందికి ప్రార్థన చేయడము అని అంటే అదొక బోరుగా ఫీల్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా మనం ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయగానే అమ్మో నేను చాలాసేపు చేశాను అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ అలా కాదు. మనం ప్రార్థన చేయడం, ఇప్పుడు మన స్నేహితులు ఉన్నారు, మన స్నేహితులతో మనం మాట్లాడుతున్నప్పుడు మనకి బోర్ ఫీల్ అవుతుందా? మనం ప్రతి విషయాన్ని మనకు ఉన్నటువంటి ప్రతి సమస్యని మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం ద్వారా మనలో ఉన్నటువంటి భారం అన్నా తగ్గిపోతుంది కదా. ఆ విధంగానే దేవుడిని మనం ఒక స్నేహితుడిగా, మనొక ఫిలాసఫర్గా మనల్ని మనం అనుకొని దేవునికి మనం స్నేహితుడిగా మనం అనుకొని మన సమస్యల్ని, తర్వాత మన పరిస్థితులన్నింటినీ దేవుడితో మనం పంచుకుంటూ ఉన్నప్పుడు దేవుడు కూడా మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడాలి అని చెప్పేసి ఇష్టపడుతూనే ఉంటాడు. ఎప్పుడు వీరు నా కోసం, నేను మాట్లాడడం కోసం వీరు నాకు ఎప్పుడు సమయం ఇస్తారు, ఎప్పుడు వారి సమయంలో వారి పనుల్లో బిజీ అవుతున్నారు, వారి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోతూ ఉన్నారు, కానీ నాకు సమయం ఇవ్వడం లేదు. నేను వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటున్నాను, కానీ వాళ్ళు నాకు సమయం ఇవ్వడం లేదు, వాళ్ళు లోకంలో ఉన్న పనులతోనే బిజీ అయిపోతున్నారు అని చెప్పేసి దేవుడు ఎంతో దుఃఖించేవాడుగా ఉంటున్నాడు. అంతకు ముందు కాలంలో మనం చూసినప్పుడు భక్సింగ్ గారిని మనం చూసినప్పుడు, నేను భక్సింగ్ గారి గురించి ప్రతిసారి ఎందుకు చెప్తూ ఉంటానంటే, మేము ఆ ఫెలోషిప్లో పెరుగుతూ ఉన్నప్పుడు ఆయన గురించి ఎన్నో విషయాలు వాక్యాల ద్వారా వింటున్నప్పుడు ఆదరించబడతా, ఆయన వలె ఉండాలి అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ప్రతి విషయంలో కూడా ఆయన్ని మాదిరికరంగా తీసుకోవాలి అని చెప్పేసి నేనైతే అంటాను. భక్సింగ్ గారు తను ఎప్పుడు తన మోకాళ్ళ మీద ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాడంట. ఒక విషయాన్ని మీతో నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఒక మీటింగ్ జరిగేటప్పుడు చాలా సమయం అయిపోయింది, ఒక 1 గంట 2 గంటలు అయిపోయింది. 1 గంట 2 గంటలు అయిపోయి అక్కడ మీటింగ్ బాగా ఘనంగా మంచిగా జరిగింది. తర్వాత ఆయన రెస్ట్ తీసుకుందాము అని చెప్పేసి పడుకున్నప్పుడు కొంతమంది వచ్చి అయ్యా ప్రార్థన చెయ్యి, మేము ఊరెళ్తాము అని చెప్పేసి మాట్లాడినప్పుడు పక్కన వాళ్ళు ఏం చేస్తారంటే, భక్సింగ్ గారు ఇప్పుడు వరకు పరిచయం చేశారు, ఇప్పుడు వరకు చాలా కష్టపడ్డాడు, ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడు, కాబట్టి మీరు ఆయన డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పినప్పుడు, కానీ భక్సింగ్ గారు ఏం మాట్లాడతారు అని అంటే, ఆయన లెగిసి వారి కోసం అంత నిద్రలో కూడా లెగిసి వారి కోసం ప్రార్థన చేసి, నాకు దేవుడిచ్చిన పరిచర్య ఇదే, నేను నిద్ర కోసం కాదు, కానీ నేను రెస్ట్ తీసుకోవడం కాదు, కానీ వారికి పరిచర్య చేయడమే, వారికి ప్రార్థన చేయడము, వారి అవసరాల గురించి నేను ప్రార్థించడమే నా పరిచర్య. కాబట్టి నేను ఈ విధంగా రెస్ట్ తీసుకోవడం అన్నది సరైనది కాదు. వారు వచ్చి నా దగ్గర ప్రార్థించమని అడిగినప్పుడు నేను ఖచ్చితంగా వారికి ప్రార్థన చేయాలి అని చెప్పేసి ఆ విధంగా ప్రార్థన చేసేవారంట. ఎంత అర్ధరాత్రులైనా సరే వచ్చి ఉన్నప్పుడు పక్కన వాళ్ళు వద్దు అని చెప్పినా కూడా ఆయన మాత్రము ప్రార్థించి వాళ్ళని పంపించేవారుగా ఉన్నారనమాట. ఆ విధంగానే మనం కూడా ఎక్కువ ప్రార్థనలో గడుపుతూ ఉండాలి. భక్సింగ్ గారు గంటలు దేవుడితో ఏ విధంగా ప్రార్థించేవాళ్ళు, దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉంటారు. నిజంగా దేవుడు మాట్లాడతారా అంటే మనం ఎక్స్పీరియన్స్ చేసే కొద్దీ దేవుడు మనతో మాట్లాడడం అన్నది మనం గ్రహించగలుగుతాము. కానీ మనం దానికి సమయం ఇవ్వము, మనం దేవునితో మాట్లాడడానికి సమయం ఇవ్వము. ఎందుకు అని అంటే సాతాను మనల్ని కలువ చేస్తూ ఉంటుంది, మనల్ని ఏం చేయదు కానీ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది అనమాట. నువ్వు ఆ పని చెయ్యి, ఈ విధంగా ఉండు, ఆ విధంగా ఉండు అని
చెప్పేసి ఏదో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూనే ఉంటుంది, కానీ నువ్వు కొంచెం సేపు మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చెయ్యి అని మాత్రం చెప్పదనమాట. కాబట్టి మనం సాతాను మాటలకే లొంగిపోయి మనం ప్రార్థనలో గడపము. కానీ దేవుడు మన కోసము ఎప్పుడు తను మోకాళ్ళ మీదకి వచ్చి నాకు ప్రార్థన చేస్తాడు, ఎప్పుడు నేను తనతో మాట్లాడతాను, నేను నా విషయాలు ఎన్నో నేను చెప్పుకోవాలి అని చెప్పేసి దేవుడు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ప్రార్థించే వారంగా ఉండాలన్నమాట. మనము ఒక క్రైస్తవులంగా ఉన్నప్పుడు మనం నిందకి అర్హులము. ఒక లోకంలో ఉన్నవారు ఖచ్చితంగా నిందిస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో శాలేమన్న గురించి ఎన్నో నిందలు అవమానాలు జరుగుతూ ఉన్నాయి. మనము క్రైస్తవ్యంలోనికి రావడమే నిందించబడడానికి, మనం ఏదో ఊరేగించబడడానికి, అందరి చేత ఆదరించబడడానికి ఈ విధంగా కాదు మనం వచ్చేది. ఖచ్చితంగా మనం నిందల పాలవుతాము, శ్రమల పాలవుతాము. వీలైతే మనల్ని వారు హింసించేవారుగా ఉంటారు, బాధ పెట్టేవారుగా ఉంటారు. ఇంకా చూసినప్పుడు ప్రవీణ్ గారి విషయంలో జరిగినట్లుగా హత్య చేయబడి మళ్ళీ ఆయనని చంపేసేసి మళ్ళీ ఆయన మీద నింద వేసి, చనిపోయిన వ్యక్తి అని కూడా కాకుండా ఆయన తాగి చనిపోయాడు అని నిందలు వేసి క్రైస్తవుల్ని బాధ పెడుతూ హింసిస్తూ ఇవన్నీ చేయడం సాతాను ఉద్దేశము. మనుషుల్ని ఎవరిని మీరు వారి మీద కోపం తెచ్చుకోవద్దని నేనైతే చెప్తాను. సాతాను వారిని ఉపయోగించుకొని ఈ విధంగా ప్రయోగిస్తుంది అన్నది మనం గ్రహించాలి. వాళ్ళందరూ కూడా సాతాను యొక్క చేతుల్లో చిక్కుకొని ఉన్నారు. వాళ్ళు సాతాను ఏ విధంగా అయితే వాళ్ళని ప్రేరేపిస్తుందో ఆ విధంగానే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు చాలామంది క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. క్రీస్తుని నమ్మినటువంటి ప్రజలను నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు. ఆ మాటలు మనం చెవులకి కూడా వినసొంపుగా లేనటువంటి మాటలతో నిందించబడుతూ ఉన్నాము. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే సాతాను వారిని అలా ప్రేరేపిస్తూ ఉంది. కాబట్టి వారి మీద మనము ఏ విధమైనటువంటి కోపం కానీ ద్వేషం కానీ పెట్టుకోకూడదు. వీలైతే వారి కోసం మనం ప్రార్థించాలి. ఎందుకు అని అంటే వారు ఆ విధంగా చేస్తూ ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, లేకపోతే బాధ పెడుతూ ఉంటారు, హింసిస్తూ ఉంటారు. దాని ద్వారా వారికి ఏం ఉపయోగం? ఒకవేళ వేరే వాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేయడం వారికి ధన సహాయం అందొచ్చు, లేకపోతే ఆ విధమైన పరిస్థితులు ఎదురవ్వచ్చు. కానీ వాళ్ళు సంతోషంగా ఇక్కడ జీవిస్తున్నాము అనుకుంటున్నారు. కానీ వాళ్ళని క్రైస్తవుల్ని బూచిగా చూపించడం ద్వారా మనము పబ్బం గడుపుకోవచ్చు, మన ఇంట్లో తిండి చక్కగా ఉండొచ్చు, మన సంతోషంగా గడపవచ్చు, మన డబ్బులు అధికంగా సంపాదించవచ్చు అన్న దృక్పథంలో వాళ్ళు ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ వారు మరణించిన తరువాత పరిస్థితి అన్నది వారికి తెలియదు. నరకం అన్నది ఈరోజు కాదు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, జీవితాంతం ఇక యుగాలు ఆ నరకంలో పడి వాళ్ళు హింస పొందుతూ బాధలు పడుతూ ఉంటారు. ఆ విషయం వారికి తెలియదు. ఎందుకు అని అంటే సాతాను వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగచేస్తుంది. కాబట్టి సాతాను ఏ విధంగా అయితే వాళ్ళని మౌళ్ళు చేస్తుందో, ఏ విధంగా అయితే ప్రేరేపిస్తుందో, ఎన్ని మాటలు, ఎన్ని నిందలతో, ఎన్ని వారి తోచిన రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మనం ఏం చేస్తాము అని అంటే ఈ విధమైన ఆలోచనలు కాకుండా వారి మీద ద్వేషం పెంచుకుంటాము, వారిని మీద మనం అసహ్యం కలిగే విధంగా కొంతమంది ఇంకా ఏం చేస్తున్నారంటే వారిని ఎదురుదాడి తిరుగుతున్నారనమాట. ఎదురు దాడి జరిగించడం ద్వారా ఏమవుతుంది అని అంటే వాళ్ళు మళ్ళీ మన మీద దాడి చేస్తారు, మనం మళ్ళీ వారి మీద దాడి చేసే వారంగా ఉంటాం. కానీ ఇది మాత్రం అంతం కాదు. ఒకరి మధ్య ఒకరికి దూరాలు పెరిగిపోవడం తప్ప ఏమీ ఉండదు. వారు మనల్ని తిడుతున్నారా, మనం సహిద్దాం. ఎందుకనంటే క్రీస్తు నిమిత్తం మీరు హింసింపబడుతున్నప్పుడు మీరు సంతోషించుడి, పరలోకమందు మీ అధికమవుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారన్నమాట. కాబట్టి క్రీస్తు నిమిత్తం మనకి నిందలు కలుగుతున్నాయా, అవమానాలు కలుగుతున్నాయా, లేకపోతే మనల్ని బాధ పెడుతున్నారా, మన మనోభావాలు, నేనైతే చెప్తాను క్రైస్తవ్యంలోనికి వచ్చి నిజంగా క్రీస్తుని అంగీకరించి మారు మనసు రక్షణ పొంది బాప్తిస్మ అనుభవంలో ఉన్నప్పుడు మనం చనిపోయాము. మన పాత జీవితం అన్నది లేదు. మనకు ఒకప్పుడు మనోభావాలు ఉండొచ్చు, ఒకప్పుడు మనకి బాధ కలగొచ్చు. కానీ మనం ఇప్పుడు క్రీస్తు కొరకు జీవిస్తున్నాం కాబట్టి మనం నిందపడుతున్నామా, మన అవమానాలు పడుతున్నామా, ఇవన్నీ మనం చనిపోయాము.
కాబట్టి మనం అవన్నీ కూడా మనం చనిపోయిన ఒక శవంని నిందించినా ఏం చేస్తుంది, లేకపోతే అవమానించినా ఏం చేస్తుంది, ఏం చేయలేదు కదా. మనం కూడా ఆ విధంగానే ఉండాలి. మనం ఇప్పుడు క్రీస్తులో జీవించిన వారంగా ఉన్నాం కాబట్టి మనం క్రీస్తు కొరకు నిందించబడినప్పుడు మనం సంతోషించాలి. క్రీస్తు కొరకు మనల్ని బాధ పెట్టినప్పుడు మనం సంతోషించాలి. క్రీస్తు కొరకు మనల్ని చంపేసినప్పటికీ కూడా మనల్ని వారిని క్షమించే వారంగా ఉండాలన్నమాట. ప్రవీణ్ గారి భార్య ఎంత గొప్పగా చెప్పింది కదా, నా భర్త కనుక ఒకవేళ ఉంటే వాళ్ళు క్షమించేవారు. కాబట్టి నా భర్త మనసుని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నేను కూడా వాళ్ళు ఎవరిని ఏం అనలేదు, నేను వారిని క్షమిస్తున్నాను అని. కాబట్టి మనము క్షమించడం ద్వారా ఏమవుతుంది అంటే వారిలో కార్యం జరగవచ్చు. ఈరోజు కాకపోయినా సరే కొన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే ఎవరైతే ప్రవీణ్ గారిని హత్య చేశారో లేకపోతే ప్రవీణ్ గారి మీద నిందలు వేశారో వారు ఖచ్చితంగా మేము చేసింది తప్పు అని చెప్పేసి వారు బహిరంగంగా క్షమాపణ చెప్పవచ్చు. లేకపోతే వారి మనసులో క్షమాపణలు పొంది మారు మనసు రావచ్చు, పాప క్షమాపణ కలగవచ్చు అనమాట. ఇంకా వీడియో లెంత్ అవ్వచ్చు, చాలా విషయాలు ఉన్నాయి. ఈ విషయంలో మిమ్మల్ని బలపరచడానికే నేను చెప్తున్నాను. మనం క్రీస్తులోనికి వచ్చింది మనము పూల పాన్పు మీద నడవడానికి కాదు, కానీ మనము నిందల పాలు అవ్వడానికే వచ్చాము, మన హింసలు పొందడానికే వచ్చాము. కాబట్టి వీటన్నిటిని మనం సిద్ధపడుతూ ఉండాలి. అయితే ఈ విషయాలు అన్నింటిలో ఇంత నిందలు పొందినా లేకపోతే ఇన్ని అవమానాలు కలిగినా కూడా దేవుడు మనకి తోడుగా ఉంటాడు, మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. మనకి పరలోక రాజ్యంలో అధికమైనటువంటి ఘనత కలుగుతుంది. మనకి ఇక్కడ ఉన్న ఈ మనుషులు మనం బాధ పెట్టారు, శ్రమ పెట్టారు, మా బాటలు హింసిస్తున్నారు అని మనం బాధపడడం కాదు, కానీ పరలోక రాజ్యంలో మన ఘనత కలుగుతుంది, మనకు అధిక మహిమ కలుగుతుంది అని చెప్పేసి ఆ విధంగా మనం సంతోషించే వారంగా మనం ఉండాలి. కాబట్టి వీడియో లెంతీ అవుతుంది కాబట్టి నేను మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.